నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మొబైల్ ఫోన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫోన్లు ఎక్కువగా వాడటం వలన కలిగే అనారోగ్య సమస్యలు మరియు వాటి వల్ల వచ్చే నష్టాల గురించి స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలను ఫోన్లో వాడమని వినాయకుడి సమక్షంలో ప్రమాణం చేయించారు. మేము దిశా స్కూల్ నుంచి రావడం జరిగింది. ఇక్కడికి చిల్డ్రన్స్ని ఎందుకు తీసుకొచ్చామంటే మొబైల్స్ అంటే సొసైటీలో ఎక్కువ పిల్లలు మొబైల్స్కి ఎక్కువ అడాక్ట్ అవుతారు. దీని వలన వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హై సైట్ కానీ హెడేక్స్ కానీ అలా వస్తాయి. నెక్స్ట్ ఏంటి, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతోటి కొంచెం ఏంటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళ పిల్లల్లో ఎక్కువ ఏంటి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా నేను పేరెంట్స్కి చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి వీక్లీ లేదా మంత్లీ బయటకి విజిటింగ్ తీసుకెళ్ళి, అంటే పిక్నిక్స్ కానీ వేరే వేరే చూడదగిన సైన్స్ పరంగా సైన్స్ ఎగ్జిబిట్స్ కానీ తీసుకెళ్తే వాళ్ళలో ఏంటి బయట వాతావరణం కూడా తెలుస్తుంది. డైలీ మొబైల్ అడాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అన్నీ ఏంటి మర్చిపోతున్నారు. నెక్స్ట్ ఫోన్ మనకు చాలా యూజ్ అవుతుంది, బట్ అంతకన్నా చాలా నష్టాలు ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏంటి ఇప్పుడు మొబైల్లో ఎక్కువ గేమ్స్ ఆడడం కానీ బెట్టింగ్స్ కానీ అలా పెట్టి చాలా ఫ్యామిలీస్ ఏంటి స్పాయిల్ అవుతున్నాయి, వాళ్ళ యూత్ లైఫ్ స్పాయిల్ అవుతున్నది. సో ఇప్పటికైనా చాలా ఇప్పుడు ఈ పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, ఈ పిల్లలు ఇకనైనా ఏంటి మొబైల్స్ వాడడం తగ్గించి వాళ్ళు స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. నెక్స్ట్ సొసైటీ, నెక్స్ట్ మన ఇండియానే చాలా బాగుపడుతుంది. థ్యాంక్ యూ.